హాయ్ అండి. నిన్న అక్టోబర్ 19వ తారీఖున ఇండియా, ఆస్ట్రేలియా మన క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఎన్నో నెలల తర్వాత మన రోకో విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఇద్దరు కూడా గ్రౌండ్‌లోకి అడుగుపెట్టడం, మన భారతదేశంలో ఉన్న వాళ్ళ అభిమానులు కావచ్చు, క్రికెట్ ప్రేమికులు కావచ్చు, ఎవరైనా కానీ చాలా చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే చాలా నెలల తర్వాత ఈ రోకో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20కి టెస్టులకి రిటైర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వన్‌డే మ్యాచ్‌కి తిరిగి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి తరుణంలో ఏందంటే చాలా చాలా రూమర్స్ వస్తున్నాయి. ఏమనంటే రిటైర్మెంట్ గురించి. విరాట్ కోహ్లీ ఎప్పుడు రిటైర్డ్ అవుతాడు? రోహిత్ శర్మ ఎప్పుడు రిటైర్డ్ అవుతాడు? రిటైర్డ్ అవ్వడం ఇలాంటి రూమర్స్ చాలా చాలా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? రిటైర్మెంట్ అనేది అది ఒక ఒక క్రికెటర్ యొక్క వ్యక్తిగత అంశం. అతని యొక్క ఫామ్ గురించి ఆలోచించాల్సిన అంశం. ఇది ఒక వ్యక్తి జడ్జి చేయడం వల్ల కాదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ వయసు 36, రోహిత్ శర్మ వయసు 38 ఇయర్స్. అంటే ఆల్మోస్ట్ ఇద్దరికి అటు ఇటుగా ఒక 1.5 ఇయర్ అనే ఇయర్ తేడా ఉంది. అంతే, 2 సంవత్సరాలు కూడా కాదు, 1.5 ఇయర్ అటు ఇటుగా ఉంది. సరే, ఇద్దరు రిటైర్మెంట్ అవ్వాలి, యంగ్స్టర్స్కి ఇవ్వాలి అంటున్నారు. యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలి కాబట్టి టీ20 నుంచి వదిలిగేశారు. వన్డే అనేది ప్రజెంట్ మన వన్డే క్రికెట్లో 50 ఓవర్స్ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్లో మనకి ఓపెనింగ్లో రోహిత్ శర్మ, మిడిల్ ఆర్డర్లో మనకి వన్ డౌన్లో వచ్చేది కోహ్లీ. ఎన్నో ప్రెషర్ మ్యాచ్లు గెలిపించిన అనుభవం ఈ స్టార్డమ్కి ఉంది. విరాట్ కోహ్లీ కింగ్ ఓపెనర్గా 3 డబుల్ సెంచరీలు చేసి ఎలాంటి ఆపోజిట్ టీంనైనా సరే భయంతో వణికించే వ్యక్తిగా పేరొందిన పర్సన్ రోహిత్ శర్మ. ఇద్దరు స్టార్సే. ఇలాంటి స్టార్స్ ఇన్ని సంవత్సరాలు మన భారత క్రికెట్లో ఒక స్టేడియం నిండిందంటే అది ఖచ్చితంగా కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరి వల్లే సాధ్యం. మన సచిన్ తర్వాత మనకి ఎవరొస్తారని చూసాం. కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు వచ్చారు. ఇలాంటి రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరు కూడా రిటైర్మెంట్ అవ్వాలని చాలా మంది రూమర్స్ రావడం వల్ల చాలా ఇదిగా తయారైపోయింది. రోహిత్ శర్మకి వన్డే యావరేజ్ ప్రజెంట్ 48 to 49 యావరేజ్ ఉంది. కోహ్లీకి 57.61 యావరేజ్. మీరే చెప్పండి, ప్రజెంట్ వన్డే క్రికెట్లో ఆల్ ఓవర్ వరల్డ్లో ఇన్ని టీమ్స్లో ఎవరికి ఎంత యావరేజ్ ఉంది? అలాంటి వ్యక్తులు రిటైర్ అవ్వండి అంటున్నారే. మరి నిజంగా రిటైర్ అయితే 2027 వరల్డ్ కప్కి సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఆ ఎక్స్పీరియన్స్ లేని డొల్లతనం వల్ల కనపడుతుంది. ఫిట్నెస్లో కోహ్లీకి పెట్టింది పేరు, అసలు దానికి ఇంకో చాయిస్ కూడా లేదు. ఫిట్నెస్లో అసలు వేరే లెవెల్ కోహ్లీ. రోహిత్ శర్మ ఫిట్నెస్ ఇప్పుడిప్పుడే ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఈ మధ్య మనం చూస్తున్న సోషల్ మీడియాలో కూడా చాలా ఫిట్గా ఉన్నారు రోహిత్ శర్మ ఫిట్గా ఉన్నా లేకపోయినా అతను కొట్టే బౌండరీస్ కానీ, అతను కొట్టే సిక్స్లు కానీ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అలా ఉంటుంది. ఇట్లా ఒక మ్యాచ్లో ఆడి ఇంకో మ్యాచ్లో డక్అవుట్ అయినా, ఒక మ్యాచ్లో బాగా ఇంకో మ్యాచ్ డక్అవుట్ అయినా ఇలాంటి వాటి వల్ల ఒక క్రికెటర్ యొక్క వ్యక్తిగత అంశం అది రిటైర్మెంట్ అనేది. అది చాలా చాలా పర్సనల్ అది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు క్రికెట్లో ఉన్న మన అందరినీ చాలా అలరించారు. ఎన్నో 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 మధుర క్షణాలని మన ఇండియాకి అందించారు. అలాంటి క్రికెటర్స్ని ఇలా మీరు వెళ్ళిపోండి, మీరు రిటైర్మెంట్ అవ్వండి అని టాపిక్ రావడం చాలా 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 విషాదకరం ఇది. అలాగే అజిత్ అగర్కర్ గారు కూడా రిటైర్మెంట్ అవుతారని ఈ మధ్య ఒక ఈవెంట్లో కూడా ఒక జర్నలిస్ట్ అడిగిన దానికి సమాధానం ఏంటంటే, రిటైర్మెంట్ అవుతారా అని నాకు ఇంకా తెలియదు, 2027 వరల్డ్ కప్ దాకా అప్పటిదాకా వాళ్ళు ఫామ్లో ఉండొచ్చు అనే విధంగా ఒక ఆశ్చర్యార్థకం అని ఒక డౌట్ని క్రియేట్ చేశారు. మళ్ళీ ఎన్నైనా కానీ ఒకటే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరితో 2027 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో ఖచ్చితంగా ఇండియా ఆడి తీరాలి. ఇలా అయితేనే అందరం కూడా చాలా చాలా సంతోషంగా ఉంటాం. ఏంటంటే ఒక మ్యాచ్ ఆడి ఇంకో మ్యాచ్ ఆడకుండా అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 2027 వరల్డ్ కప్కి మనం ఏంటంటే ఇప్పటి నుంచి గ్రూమ్ చేసుకున్న కుర్రోళ్ళు వచ్చిన మిడిల్ ఆర్డర్లో మనకి విరాట్ కోహ్లీ టెస్ట్ T20 పక్కన పెట్టండి,
విరాట్ కోహ్లీ వన్డేల్లో ఉన్న రికార్డు ఆ ప్రెజర్ మ్యాచ్లు పాకిస్తాన్ మీద కావచ్చు, ఆస్ట్రేలియా మీద కావచ్చు, శ్రీలంక మీద కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఎన్ని మ్యాచ్లైనా సరే గెలిపించిన అనుభవం విరాట్ కోహ్లీకి ఉంది. ఏ పెద్ద టీంనైనా సరే, పెద్ద పెద్ద టోర్నమెంట్ వరల్డ్ కప్ అయినా సరే, ఏ టోర్నమెంట్ జరిగినా సరే ఐసీసీ ఈవెంట్స్లో ముందుగా ఓపెనర్గా చూసి భయపడేది రోహిత్ శర్మని. ఇలాంటి ఇద్దరు కూడా 2027 వరల్డ్ కప్ ఉండడం చాలా చాలా మనకే మంచిది టీంకి. కాబట్టి రిటైర్మెంట్ అవ్వాలి అని దయచేసి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దు. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. వాళ్ళు ఎప్పుడైతే రిటైర్మెంట్ మేము ఇచ్చేస్తాం అంటారో అప్పుడు మాట్లాడండి. అంతేగాని వాళ్ళు రిటైర్మెంట్ అవ్వకుండానే పాపం ఆడే ప్రతి మ్యాచ్కి ఒక మ్యాచ్ ఆడకపోయినా ఇంకో మ్యాచ్ ఆడి మీరు రిటైర్మెంట్ అవ్వండి, మీరు అవ్వండి, మీరు మీ ఊళ్ళో మీ తరపున మీకన్నా రోల్ బెటర్ అని దయచేసి అట్లా అనకాకండి. ఇన్ని సంవత్సరాలు సర్వ్ చేశారు. దయచేసి మనం వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ రూమర్స్ క్రియేట్ చేసి అలాంటి ఒత్తిడి వాళ్ళ మీద పెట్టి వద్దు. థ్యాంక్స్.